ఇక్కడ వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఫ్యామిలీస్ అందరు ఎంతమంది ఉన్నారు? 70 మంది వరకు ఉన్నారు. 70 మంది వరకు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అంటే భగవంతుడి మందిరం పోయింది. ఆ మందిరాన్ని సెక్యూరిటీ ఇవన్నీ పెంచాలి ఇంకా మేము. సో ఆ పనిలోనే ఉన్నాం. పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇది ఎవరా అని ఐడెంటిఫై చేస్తున్నారు. క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చారు, 10 శాంపుల్స్ తీసుకున్నారు. వాళ్ళు వెరిఫై చేసి అసలు ఎవరు చేశారో గుర్తుపడతారంట. సో అందుకని వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యే వాళ్ళు కూడా వస్తున్నారు. మన మామిడి గోవిందరావు ఆయన కూడా వస్తున్నారు. సో ఇట్లా కొంచెం పెద్ద ఎత్తునే తీసుకెళ్ళాలి. ఎక్కడెక్కడైతే కొంచెం రియాక్షన్ సరిగా లేదనుకోండి, పైన అధికారులు మళ్ళీ వెళ్ళి చెప్పడం, లేదా ఇంకా పైన అధికారులు, కానీ ఇన్ఫర్మేషన్ అందే వరకు మాత్రం అందరికీ మేము చెప్తూనే ఉంటాం. ఇది ఎందుకు చెప్పరు సార్? ఎందుకు చెప్పాలి సార్? ఎగొట్ నేను మీరు ఇప్పుడు మీది రికార్డింగ్ చేస్తాను, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మన సనాతన ధర్మంకి ఇది చేస్తే ఒకటి వాళ్ళు ఆ గుడియో కాస్ట్యూమ్సో ఏవో కాల్చారు సార్. మీలో ఉన్న జ్ఞానానికి మనలో ఉన్న చైతన్యానికి ఏం చేయగలరు సార్ వాళ్ళు? సో ఇప్పుడు ఇది ఎలాంటి సంస్థ అంటే, వేల సంవత్సరాల నుంచి ఎవరైతే ఋషులు మునులు కాపాడుతూ వస్తున్న సంస్కృతిని ఈ కూర్మ గ్రామం మళ్ళీ స్థాపిస్తుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ టెక్నాలజీ ఉపయోగించకుండా ఒక మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు, వివాహం చేసుకున్న తర్వాత గృహస్థ జీవితం, తర్వాత వానప్రస్థ, ఇలా ఒక ఆశ్రమం ప్రకారంగా గృహస్థ బ్రహ్మచర్య ఇట్లా ఆ స్టేజ్ ప్రకారంగా ఒక వ్యక్తి కరెన్సీ ఉపయోగించకుండా జీవించి ప్రశాంతంగా తను వెళ్ళిపోవచ్చు. అంటే జీవితం మొత్తం 100 years ప్రశాంతంగా జీవించవచ్చు. ఇలాంటి లైఫ్ స్టైల్ మళ్ళీ బయట ఉన్న ఏదైతే కల్చర్ ఉంటుందో, వెస్ట్రన్ కల్చర్ కానీ ఏదైతే ఆధునిక కల్చర్, అది కూడా లోపల ఉపయోగించకుండా పూర్వం మన సనాతన ఆ దుస్తులు ధరించడం, అదే ఆలోచనలో ఉండడం. ఇక్కడ కరెంట్ ఫోన్స్ ఏది ఉపయోగించాం పూర్తిగా కూడా. తర్వాత ఇక్కడ ఈవెన్ కెమికల్స్ యూజ్ చేసే షాంపూస్ అవి కూడా వాడడం, కుంకుడుగాయలే యూజ్ చేస్తాం, సున్నిపిండి వాడతాం. తర్వాత మన పూర్వం ఏదైతే వేప పుల్లలు ఉన్నాయో అవే ఉపయోగిస్తాం. ఇలా మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చూడండి, బయట అందరూ చేసే పాపకార్యాలు మనకు తెలుసు. ఇవే ఫేమస్: మాంసము, మద్యము, జూదము, వ్యభిచారం. ఈ 4 పాపకార్యాలలో ఏదో ఒక దాంట్లో మునుగుతుంటారు. ఈ 4 పాపకార్యాల్లో ఉన్నంత వరకు కూడా జీవుడికి అసలు మన పూర్వ ఋషులు ఇచ్చిన సాంప్రదాయం అర్థం కాదనమాట. అందుకే ఫస్ట్ పవిత్రీకరణ స్టార్ట్ చేయాలి, బేసిక్ పవిత్రీకరణ. ఆ ఫౌండేషన్నే ఈ కూర్మ గ్రామం ప్రాజెక్ట్ అనమాట. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు సింపుల్, ఏది మీరు ఏ అలవాట్లు ఉన్నా సరే, కొందరు ఇప్పుడు చాలా మంది స్మోకింగ్కి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఇది అశ్లీల వీడియోస్కి చూసి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వస్తారు. ఇవన్నిటి నుంచి మేము దూరం ఎలా అవ్వాలి? మేము డ్రింకింగ్కి అలవాటు అయిపోయినాం. మొన్న ఒక అతను 6 years నుంచి నాకు డ్రింకింగ్ అలవాటు అయి మొత్తం శరీరం మొత్తం శిథిలం పడిపోతున్నాడు. అతన్ని కూడా వెళ్ళేటప్పుడు కృష్ణ భక్తుడు అయిపోయి నామం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట, 3 months ఉండి. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తిని మార్చగలుగుతుంది అనమాట. నాట్ ఓన్లీ దీస్ పీపుల్, అంటే ఓన్లీ నెగిటివ్ క్యారెక్టర్సే కాదు, ఈవెన్ పెద్ద వాళ్ళు కూడా, అంటే రిచ్ పీపుల్, అంటే మోర్ దెన్, అంటే ఎట్లా అంటే హై క్లాస్, అలాంటి వ్యక్తులు కూడా వచ్చి 5-6 days ఫ్యామిలీస్ మాతో స్టే చేసి వాళ్ళ అభిప్రాయం చెప్పి వెళ్ళి, స్వామి మేము ఇక్కడ పూర్తిగా ఉండాలి, ఏమన్నా మాకు హెల్ప్ చేయగలుగుతారని అడుగుతున్నారు అనమాట. అంటే నాట్ ఓన్లీ ఇట్లా ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు కాదు, అన్ని సంస్కారాలు ఉన్న బ్రాహ్మణులు కూడా మీకు చెప్పినంత కాదు. మనశ్శాంతి అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా తెచ్చుకోలేం సార్. అది ఎక్కడ ఉంది? ఒకటే ఆన్సర్ దానికి. ఇంకా చెప్పండి మీరు, మీ ప్రతి ఒక్క వాక్యం మాకు విలువైంది. చెప్పేది ఏంటంటే, ఈవెన్ ఈ కూర్మ గ్రామము ఫర్ అందరికీ, ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఏదైతే మనిషికి అవసరం ఉందో అది ఇక్కడ లభిస్తుంది. ఇప్పుడు మీరు మనశ్శాంతి అన్నారు కదా, మనశ్శాంతి ఒకటి, జయం, అన్ని వాళ్ళ దగ్గర ఉన్న దురలవాట్లు అన్ని కూడా ప్రపంచంలో మొత్తం మాన్పించగలుగుతాం. అలాంటి ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్ట్ అన్నమాట. సో అందుకని మేము చాలా ప్రచారం చేస్తుంటాం ఎక్కువ. సో మీరు కూడా ఇట్లా పోస్ట్ చేయండి, చెప్పండి. కూర్మ గ్రామానికి ఇంకొకటి టెంపుల్స్, మేము ఇప్పుడు టెంపరీగా టెంపుల్ ఉండేది, అది లేదు. సో ఆ టెంపరీ టెంపుల్ కట్టడానికైనా ఎవరైనా, ఇప్పుడు మీలో ఎవరైనా గ్రూప్ లో చెప్పొచ్చు, వీళ్ళందరికీ మా ఫోన్ నెంబర్ కూడా పోస్ట్ చేయండి. మీరు ఫోన్ నెంబర్ చెప్పండి సార్. ఇప్పుడు 727732075607. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు సార్. ఓకే, హరే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పండి. ఓకే, ఇంకేమైనా చెప్తారా? ఒక చిన్న పాంప్లెట్ చూపిస్తాను, మీ వీడియోలోనే పోస్ట్ చేయొచ్చు మీరు. ఇదిగోండి, జస్ట్ ఇది ఒకటి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు ఇది కూడా పోస్ట్ చేయొచ్చు. వీరు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు. ఇస్కాన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్కాన్ ఫౌండర్. వారికి శిష్యులు భక్తి వికాస స్వామి, దీనికి ఫౌండర్ వీరు.
ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో సమస్యలు ఉన్నాయో, గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ పొల్యూషన్, రోడ్ యాక్సిడెంట్స్, కౌ స్లాటరింగ్, ఓకే, అర్బనైజేషన్, మొత్తం సిటీ అంతా అయిపోతుంది, వాటర్ లేదు గ్రౌండ్లో. తర్వాత స్మార్ట్ ఫోన్ అడిక్షన్, ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఫోన్లు పట్టుకొని ఇలా కూర్చుంటున్నారు. నో డౌట్ ఇప్పుడు ఈ ఫోన్ తోనే మనం మెసేజ్ పంపిస్తున్నాము, కానీ ఎప్పుడు ఉపయోగించుకోవాలి అప్పుడు యూజ్ చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్, వాటర్ పొల్యూషన్, స్టార్వేషన్, సూసైడ్స్, ఓకే, ఫుడ్ అడల్టరేషన్. ఇది ఇక్కడ చూడండి, ఇంజెక్షన్స్ ఇచ్చి మరి రంగులు మారుస్తారు ఫ్రూట్స్ కి. సాయిల్ డిగ్రేడేషన్, భూమిలో ఉన్న సారం పోతుంది, అందుకే మనం సప్లిమెంట్స్ తింటున్నాం. ఎయిర్ పొల్యూషన్, ఇవన్నిటికీ సొల్యూషన్ మా జీవన విధానం, న్యాచురల్ ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అన్నమాట. ఇక్కడ మేము బుల్లకట్స్ ట్రావెలింగ్కి యూస్ చేస్తాం. మేము పంట అంతా మేమే చేసుకుంటాం. బట్టలు ఉతకడానికి సోప్స్ యూస్ చేయము, అన్నీ కూడా కుంకుడుగాయలు యూస్ చేస్తాం. ఇక్కడ దీపాలు, వంట చేయడం అంతా కూడా మేము పండించిన ఆహారం మేమే స్వయంగా వంట చేసి రోజుకి కనీసం 100 to 500 మెంబర్స్కి భోజనం పెడతామండి. ఇది మళ్ళీ ఊరూరా వెళ్ళి ప్రచారం చేస్తుంటాం అనమాట. మా పిల్లలతో డ్రామాస్ వేస్తుంటాం, ఈ సనాతన ధర్మ ప్రచారం చేస్తుంటాం, మన పూర్వీకులు వచ్చిన ఋషులు అన్నీ చేస్తుంటాం. ఇవి ఈ కట్టడాల గురించి అండి. ఇది ఇలా మేము అంటే ఏదైతే పబ్లిక్ ప్రోగ్రామ్ చేయడానికి ఆడిటోరియం కడదామని చూస్తున్నాం, దానికి ఖర్చులు ఇవన్నీ కూడా. నూనె గానుగా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఉందండి, కొన్నాము. ప్రస్తుతం అయితే అమ్మట్లేదు, అంత ఇది రావట్లేదు ఎక్కువ ప్రొడక్షన్. పాత్రలు అండి, ఈ పాత్రలు ఇద్దరు ఒకసారి ఉండొచ్చు, 350 మందికి ఒకసారి మనం సాంబార్ అన్న రైస్ అన్న వండేయచ్చు. ఇది 1000 మంది ఒకసారి కూర్చొని భోజనం తినడానికి భోజనశాల కడదామని చూస్తున్నాం అనమాట, ఇది కూడా ఫ్యూచర్లో. సో ఇలా మేము బండ్లు యూస్ చేసి ఇక్కడ ట్రావెలింగ్ వాడతాము. తర్వాత నీళ్లు లిఫ్ట్ చేయడానికి ప్రస్తుతం మా దగ్గర ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ మొత్తానికి 1 lakh rupees అవుతుంది. అలాంటి 5 systems పెట్టాలి మా 65 acres ల్యాండ్లో. సో నీళ్ళు లిఫ్టింగ్ ఇందులో పడతాయి, ఎడ్లు ఇక్కడ పైన తిరుగుతూ ఉంటాయి. ఇది వచ్చి మేము ఒకటి డయారామా తయారు చేద్దాం అనుకున్నాం. వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్వం నుంచి ఇప్పటి వరకు భగవంతుడి యొక్క చరిత్రలు, లీలలు, కథ రూపంలో విగ్రహాలు ఉంటాయి ఇలా. అలానే ఈ మేము కూర్మ గ్రామంలో ఏదైతే ఇప్పుడున్న సంస్కృతి, ఇప్పుడున్న ఆధునిక పరికరాల కాకుండా పూర్వం ఉన్న సింపుల్ న్యాచురల్ తోటి ఒక డయారామా చేద్దామని మాది ఎగ్జిబిషన్ అనమాట. ఇది చేద్దామన్న ప్లాన్ ఉంది. అలానే ఇది గురుకులం కడదామని చూస్తున్నాం అనమాట. ఆ గురుకులంలో పిల్లలకి చిన్నప్పటి నుంచి వృత్తులు నేర్పించేస్తాం. తర్వాత వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళకి వివాహాలు చేసి వాళ్ళకి ఒక ఇల్లు కట్టించి ఇక్కడే సెటిల్ చేసేస్తాం. బయట పిల్లల్ని కూడా తీసేసుకుంటున్నాం అనమాట. ఏ ఛార్జెస్ ఉండవు ఇక్కడ. థ్యాంక్ యూ. ఇది మాది అండి ప్రాజెక్ట్. ఎవరైనా స్పాన్సర్ ఇది హెల్ప్ చేయాలంటే ఈ స్కాన్ కోడ్కి వాళ్ళు స్కాన్ చేయొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ. హరే కృష్ణ, ధన్యవాదములు సార్. ఇది మా ఫోన్ నెంబర్ అండి.